సుహాసిని చాలా రోజుల తర్వాత కలిశాను కదా, నా మీద కోపంగా ఉన్నట్టుంది. సుహాసిని, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడున్న ఈ సుహాసిని పెళ్లి కాకుండానే తల్లిని చేసిన దుర్మార్గుణ్ణి నేనే. ఏయ్, నిజం చెప్పు, నువ్వు నిజంగా సుహాసిని భర్తవా? ఆ పాపకి తండ్రివా? ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, సుహాసిని మోసం చేసిన ఆ పనికి మాలిన వ్యక్తిని నేనే. నిజం, నమ్మండి, ఈ పాపకి తండ్రి నేనే. బుద్ధుందా నీకేమైనా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తావా? ఆ సుహాసిని ఎంత మంచిదనుకున్నావు? అసలు నువ్వు ఎవరు, నీ కథేంటో తెలుసుకోవాలని నీ గురించి ఎన్నిసార్లు అడిగినా సరే తను నోరు తెరిచి చెప్పలేదు. అసలు నీ గురించి విషయాలేం చెప్పలేదు తెలుసా? అలాంటి అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తావా? తప్పైపోయింది, క్షమించండి. ఆ రోజు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుందని కకృతి పడ్డాను. కానీ నాకు బిడ్డ పుట్టిందని తెలిసిన తర్వాత నా బిడ్డ నా కోసం కలవరిస్తుందని తెలుసుకున్నాను. ఆ తర్వాతే ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. కృష్ణ, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనమ్మా మీ నాన్నని. అవునులే, నీకు మీ అమ్మ చెప్పుండదు, ఎందుకంటే నేనంత దుర్మార్గుని కదా. కానీ నేను నా తప్పును తెలుసుకున్నాను. నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను. ఇక్కడి నుంచి నిన్ను గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. మన ఇంటికి మనం వెళ్దాం, సరేనా? సుహాసిని, నన్ను క్షమించు సుహాసిని, నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు సుహాసిని, నేను ఇంకెప్పుడు పొరపాటు చేయను. పద సుహాసిని, మన ఇంటికి వెళ్దాం, పద. వదులు! వదులు! ఎవరు నువ్వు? ఏంటి సుహాసిని? ఎందుకు ఆగిపోయావు? ఓహో, పెద్ద కుటుంబం దొరికింది, పెద్ద బంగ్లా ఉందని ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? దా, వెళ్దాం రా. ఏయ్, ఆగవ్. ఈ పాపకి తండ్రి మీరు అని, తన భర్త మీరు అని సుహాసిని చెప్పలేదు కదా, ఎలా తీసుకెళ్తారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫ్లాట్లు భూములు కబ్జా చేస్తే డబ్బులు వస్తాయి, కానీ ఈ పాపకి తండ్రిని చెప్తే డబ్బులు ఎవరైనా ఇస్తారా? నేనే నిజమైన తండ్రిని కాబట్టే తండ్రిని నేనే అని చెప్తున్నా. రమ్మా, సుహాసిని కమ్. ఆగు, వదులు. రాయ్, ఆగరా, నిజం చెప్పు, ఎవడరా నువ్వు? ఏంటలా తీసుకెళ్ళిపోతున్నావు? కూల్ బాస్, ఎందుకింత ఆవేశం? ఈ పాపకి తండ్రి నేనే. కావాలంటే DNA టెస్ట్ చేయించుకోండి.
నా భార్యను మీ ఇంట్లో పెట్టుకొని నన్ను ఆపడానికి మీరెవరు? ఆ, సుహాసిని వీళ్ళందరూ ఇలాగే చెప్తారు. వెళ్దాం పద. అమ్మా రేయ్, రేయ్ అన్నయ్య బావా, ఎక్కడి నుంచి వచ్చావు? ఇంతకాలం లేని నువ్వు ఇప్పుడు ఏం డ్రామా ఆడడానికి వచ్చావు? ఎవరా నేను పంపించింది? ఎవరు? చెప్పరా, అన్నయ్య అన్నయ్య చెప్పు. అన్నయ్య అన్నయ్య వద్దనయ్య, ఆవేశపడకనయ్య, నువ్వేం మాట్లాడకనయ్య. రేయ్ వీడు మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే నా రక్తం మరిగిపోతుందిరా. నేనెలా సైలెంట్గా ఉంటాను? రేయ్ చెప్పరా, ఎవరు పంపించారు నిన్ను? చెప్పు. ఏంటిది? అయినా ఎవరు నువ్వు? నా భార్యను తీసుకెళ్తుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? చూడు బాస్, వదిలేండి. సుహాసిని నువ్వు రా. వదులు. ఎవరు రేయ్, నువ్వు? ఆగరా. ఎవడరా నువ్వు? ఎవరా నువ్వు? ఎవడరా నిన్ను పంపించింది? చెప్పు. వదులు. చూడు బాస్, ఆ పాపకి తండ్రి నేనే. చెప్తున్నాను కదా, మళ్ళీ కాలర్ ఎందుకు పట్టుకుంటున్నావు? తీసుకెళ్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? సుహాసిని పద. వదులు. రేయ్ ఎవడరా నువ్వు? ఎవరు నువ్వు? బావా, చెప్పరా, ఎవరు నువ్వు? ఎవరు పంపించారు నిన్ను? చెప్పాను కదా, ఆ పాపకి తండ్రి నేను, సుహాసిని భర్త నేనే అని. అబద్ధం. పాపకి తండ్రి నేను. పాపకి తండ్రి నేను. పాపకి తండ్రి నేను.